కేసీఆర్ ఓనమాలు నేర్చుకునేదే కాంగ్రెస్ పార్టీలోనని, పెరిగి పెద్ద అయింది టీడీపీలోనని, 610 జీవోకు వ్యతిరేకంగా మాట్లాడింది ఆనాడు కేసీఆర్ అని సీఎల్పీ ఉపనేత ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. శనివారం ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాసనసభ్యులు జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రతిపక్షాలను విమర్శించడమే తప్ప హామీలను నెరవేర్చలేదని, ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు గడిచినా డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేయలేదని, ఆనాడు 610 జీవోను అడ్డుకున్న నాయకుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన తప్పు అని ప్రతిపక్షాలను విమర్శించడం తప్ప హైదరాబాద్కి కేసీఆర్ ఏం చేశాడని ప్రశ్నించారు. మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు పరిస్థితి ఏంటని ముఖ్యమంత్రి కేసీఆర్పై పలు విమర్శలు చేశారు. టీఆర్ఎస్ నాయకులు అటు కేసీఆర్ గారే కానివ్వండి, ఇటు కేటీఆర్ గారే కానివ్వండి, నిజంగా వాళ్ళ మాటలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇప్పుడు 60 ఏళ్ళ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ పాపాలు ఈ 3 ఏళ్ళ కడుగుతే పోతాయా అని చెప్పండి. నిన్న కూడా కేటీఆర్ గారు పెద్దపిల్ల మాట్లాడుతూ అది పేర్కొనడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పండి. అంటే యాజ్ ఇఫ్ కేసీఆర్ ప్రజా జీవితం టీఆర్ఎస్తోనే ఆరంభించింది. అంటే వాస్తవంగా కేసీఆర్ ఓన్వాల్ నేర్చుకున్నది కాంగ్రెస్ పార్టీలో, ఓనవాల్ నేర్చుకున్నది, పెరిగి పెద్దగైంది టీడీపీ పార్టీలో. 1985 నుండి 99 వరకు తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యుడిగానే కాకుండా 94-99 మధ్య కాలంలో మంత్రిగా, చంద్రబాబు నాయుడు గారికి ఒక ముఖ్య సలహాదారుడిగా అడుగులకు మడుగులొత్తుతూ అసలు ఈ ప్రాంతీయ నియామకాలే వద్దు అని, అంటే 610 జీవోకు భిన్నంగా మాట్లాడినటువంటి వారు కేసీఆర్ గారు అని చెప్పండి. ఇప్పుడైతే 99 ఎన్నికల తదుపరి ఏర్పాటు కాబట్టినటువంటి తెలుగుదేశం పార్టీ మంత్రివర్గంలో తిరిగి చంద్రశేఖరరావు గారికి అవకాశం లభించబడలేదో అప్పుడు ఆయనకు తెలంగాణ గుర్తుకొచ్చి, అదే ఆయనకు 94-99 మధ్యకాలంలో ఏ విధంగానైతే మంత్రివర్గంలో అవకాశం కల్పించబడడం జరిగిందో అదే కొనసాగించబడ్డట్టయితే ఆయన తెలంగాణ సంక్షేమం ఎన్నడూ గుర్తుకు రాకపోతుంది. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, యాజ్ ఇఫ్ అసలు ఆయనకు టీఆర్ఎస్ కంటే ముందు ప్రజా జీవితమే లేనట్టు 94-99 మధ్య కాలంలో నువ్వు ఏనాడైతే టీడీపీ చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యత నిర్వహించడం జరిగిందో నువ్వు తెలంగాణ గురించే కానీ, తెలంగాణ ప్రాంత అభివృద్ధి గురించే కానీ, సంక్షేమం గురించే కానీ ఎక్కడైనా మాట్లాడిందే కానీ చేపట్టిన ఒక కార్యక్రమం ఒక్కటి ఉంటే చెప్పండి. నేను నీ వరద నీటి కాలువకు సంబంధించే కానీ, ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించే కానీ, వృధాపోతున్న గోదావరి నదీ జలాలకు సంబంధించే కానీ ఎన్నడైనా ఒక్క మాట నువ్వు ఇవాళ ఏదైతుందో మాకు నీతులు చెప్పేవాడు అయినా నువ్వు. వాస్తవంగా వరద నీటి కాలువ నిర్మాణం పూర్తి చేయబడటమే కానివ్వండి కాక, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టబడమే కానివ్వండి కాక అని చెప్పి అంటే ఏమైనా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం ఎవరు చేసిండే? నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం ఎవరు చేసిండ్రు? శ్రీశైలం ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రం ఎవరు చేసిండ్రు? రామగుండం ఎన్టీపీసీ కేంద్రం ఎవరు నిర్మాణం చేపట్టిండ్రు? ఇవాళ విమర్శలకు ప్రాధాన్యత కాదు, ప్రజలు మీకు అవకాశం ఇచ్చిండ్రు. 5 సంవత్సరాలు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మాణాత్మకంగా నిర్మాణం చేయాలని చెప్పి మీకు అవకాశం ఇచ్చింది. ఎంతవరకు ఏదైతుందో ప్రతిపక్షాలను విమర్శించడం మినహా ఏమంటే మాకేమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఇచ్చిందా మేము చేయడానికి? అరే నాన్న
ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక మిగులు రాష్ట్రంగా ఏర్పాటు చేయబడడం జరిగింది. కేసీఆర్ గారు గుర్తుంచుకోవాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక మిగులు రాష్ట్రంగా సర్ప్లస్ బడ్జెట్ స్టేట్గా ఏర్పాటు చేయబడడం జరిగిందని చెప్పండి. ఇవాళ హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది అని అంటే ఆనాటి కాంగ్రెస్ పార్టీ, సరే కొంతమేరకు టీడీపీ కూడా కావచ్చు కాక, ఆ స్థాయిని నువ్వు కొనసాగిస్తున్నావు తప్ప నువ్వు చేసింది ఏంటి హైదరాబాద్ నగరానికి? నువ్వు పరిశ్రమల మంత్రిగా నువ్వు ఏ స్థానంలోనో ఒకసారి గమనించుకో అని చెప్పంటూ నేను మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో ఇట్లే వాళ్ళ మాటల ధోరణి తెలుసు కదా. కేసీఆర్ గారు ఏదైతుందో మేము దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న పెట్టుబడులు ఆకర్షించులా చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆన్ రికార్డ్ వెరిఫై చేసి చెప్తే ఇట్స్ అ ఫ్యాక్ట్, నేను సరి చేసుకుంటున్నా 4వ స్థానము అని చెప్పాను. ఆయన సరి చేసుకున్నాను. 24-25 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల విద్యా బోధన పొందుతుంటే అందులో మీరు సౌకర్యం కల్పించేది కేవలం 5 నుండి 10% మంది విద్యార్థులు మాత్రమే చెప్పండి. మీ వాగ్దానం ఏంటి? 100కు 100% మేము ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్బంధ విద్యా బోధన, ఉచిత నిర్బంధ విద్యా బోధన ఇట్లా వాగ్దానంలో 10% అమలు చేయడానికి మీరు కార్యక్రమం రూపొందించి నేను గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తున్నా. దిస్ ఈజ్ నథింగ్ బట్ నీ ఉచిత నిర్బంధ విద్యా బోధనలో దాన్ని నీరుగార్చడానికి, ఉచిత నిర్బంధ విద్యా బోధన ఏదైతే ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్బంధ విద్యా బోధన అంశం పేర్కొనడం జరిగిందో దాన్ని నీరుగార్చడానికి చెప్పటం. సరే ఎంతో గుడ్డిలో మెల్ల ఏదో చేస్తున్నట్టు సంతోషపడతాం. అంతేడు మళ్ళీ తెల్లారేమంటాడు, ఈ జీవన్ రెడ్డికి అద్దడ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటాడు. మళ్ళీ అదో పంచాయతీ. మేమేమంటున్నాం అంటే నువ్వు ఇచ్చేది 10%కి ఇవ్వగలుగుతున్నావు, 5-10%, 90% బయట ఉండిపోతున్నావు అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నట్టు. దయచేసి మేము దాన్ని కూడా మార్గం చెప్తాను. ఇవాళ విద్యా హక్కు చట్టం మన రాష్ట్రంలో అమల్లో ఉన్నది. చట్టాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. ఉన్నది అని అంటే చట్టాన్ని అడాప్ట్ చేసుకున్నాం. ఇవాళ నువ్వు ఏ గురుకుల పాఠశాలలో మాత్రమే బోధన సౌకర్యం పొంది ఇతరులు పొందలేకపోతున్నారో ఇలా 1 నుండి 4 వరకు ఇలా ఉన్నత వర్గాల పిల్లలు, ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి పిల్లలు ఏదైతుందో రైట్ ఫ్రమ్ ఇన్సెప్షన్ ఆంగ్ల మాధ్యమంలో బోధన సౌకర్యం పొందుతుంది. నువ్వు ఇచ్చేది 5కి వెళ్ళి ఇస్తున్నావు అంటే 4కి వెళ్ళి తెలుగు మీడియంలో చదువుకొని 5కి వచ్చే వరకు ఆంగ్ల మాధ్యమంలోకి రావాలి. ఈ 4 దాకా తెలుగులో చదువుకొని 5కి ఆంగ్లంలో బోధనకు వచ్చేటటువంటి విద్యార్థులు రైట్ ఫ్రమ్ ఎల్కేజీ యూకేజీ 1వ తరగతికి వెళ్ళి ఆంగ్ల మాధ్యమంలో బోధన సౌకర్యం పొందుతున్నటువంటి వారితో పోటీలో తట్టుకోగలుగుతారా? ఇది ఆలోచించాల్సిన అంశం అవుతుందా కాదా? మీరు దానికి ఏమంటున్నాం, ఈ విద్యా హక్కు చట్టం అమల్లో భాగంగా 25% నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, ముస్లిం పిల్లలకి ఏదైతున్నదో 25% ప్రభుత్వం బాధ్యతగా మనం అవకాశం కల్పించే ఒక అవకాశం ఉందని చెప్పండి. ఆ 1 నుండి 4 వరకు ఏదైతుందో విద్యా హక్కు చట్టం అమలు చేయి. నువ్వు అంత ఏకకాలంలో సాధ్యమైతే ఇది సాధ్యమైతే అంటున్నాను నేను. కేవలం బడ్జెట్ కేటాయింపు మాత్రమే, దీనికి కావాల్సిన కేవలం బడ్జెట్ కేటాయింపు మాత్రమే. ఇలా విద్యాశాఖకు బడ్జెట్ కేటాయింపులో మనం 16వ స్థానంలో ఉన్నామని చెప్పడం. 8% మనం కేటాయింపు చేసి విద్యాశాఖకు బడ్జెట్ కేటాయింపుల్లో మనం 16వ స్థానంలో ఉన్నామని చెప్పట్టున్నాయి. ఇవాళ దళితులకు భూ కొనుగోలు పథకం నీ మేనిఫెస్టో తీసుకొస్తే చదువుకోనాయన. ప్రతి దళిత కుటుంబానికి అని పేర్కొన్నాడే. ప్రతి దళిత కుటుంబానికి భూమి లేనటువంటి ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాలు కల్పిస్తా అని చెప్పాను. నేను అందరికి ఇస్తా అని చెప్పాను అని చెప్పింది. ఇప్పుడు మరి ప్రతి దళిత కుటుంబానికి అని అంటే అది ఏంటో ఒకసారి ఆయన్ని చెప్పాలి, నాకు తెలియదు.
నేను మేనిఫెస్టోలో మీకు చదివిపిస్తాను, నా ఉన్నది రెడీ ఉన్నది చెప్తాను. అంటే మీరు ఏ కార్యక్రమమే కానివ్వండి కాక, వీళ్ళ గిరిజనులు, మా ముస్లిం అల్పసంఘ సోదరుల రిజర్వేషన్, గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పంటూ నేను. గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కు అది. ఇట్ ఇస్ ఎ మ్యాండేటరీ ప్రొవిజన్. ఇట్స్ ఎ మ్యాండేటరీ ప్రొవిజన్. వాళ్ళకి ఇవాళ 9.34 అంటే బిట్వీన్ 9 and 10 దే షల్ గెట్ ది రిజర్వేషన్. 6% అంటే 4% నష్టపోతున్నారు. ఈ ముస్లింస్ కు సంబంధించి ఇది కాంగ్రెస్ పార్టీ ఏదైతే అమలు చేయి తలబెట్టిందో దానికి కొనసాగింపుగా మేము చేస్తామని చెప్పాను. సరే ఆల్రెడీ ఇప్పటికైనా కాంగ్రెస్ తలపెట్టిన దానికి కొనసాగింపుగా అనేది పదానికి వచ్చిన సంతోషం అంటారు. ఇక్కడికైనా కానీ వంచుంది. నేను సుప్రీంకోర్టులో కొట్లాడితే ఇప్పుడే, సుప్రీంకోర్టులో ఎప్పుడు కొట్లాడే అవకాశం వస్తుంది? కేంద్రము 9th షెడ్యూల్లో దఖలు పరిచినట్టయితే దాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే సుప్రీంకోర్టులో వీళ్ళు తమిళనాడు వాద్యం ఏం తెలియదు. ఆనాటి కేంద్ర ప్రభుత్వం తమిళనాడులో ఉన్న ప్రత్యేక పరిస్థితులలో ముస్లింస్కు రిజర్వేషన్ సౌకర్యం కల్పనతోనే 58% పోయింది. దాన్ని ప్రశ్నించి 9th షెడ్యూల్లో చేర్చిన 9th షెడ్యూల్లో చేర్చడాన్ని ప్రశ్నించి, అసలు 9th షెడ్యూల్లో చేర్చే అంశమే ఇంకా నీ ప్రస్తావనకు వస్తలేదే. 9th షెడ్యూల్లో చేర్చే అంశమే ప్రస్తావనకు వస్తలేదు. నువ్వు 9th షెడ్యూల్లో చేర్చే ప్రయత్నం ఇవాళ నీకు ఎన్డీఏ మోడీ గారితో ఏదైతుందో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నావు. ఇలా పెద్ద నోట్ల రద్దును ఏదైతుందో సమర్థించినావు. సరే, రాష్ట్ర ప్రగతికి కేంద్రం తోడ్పాటు కావాలి. వీళ్ళు అసెంబ్లీ సీట్ల పెంపు మీద చూపెడుతున్న ఏదైతే శ్రద్ధ ఈ గిరిజనుల ముస్లిం రిజర్వేషన్ల పెంపు పట్ల ఎందుకు చూపెట్టలేకపోతున్నావు? నీకెంతవరకు రాజకీయమే తప్ప చేసింది టీడీపీ ఏం చేసింది? ఏమంటున్నా, కేవలం వాగ్దానాలకే పరిమితం కాకుండా, విమర్శలకే పరిమితం కాకుండా నిర్మాణాత్మకంగా మీరు కార్యక్రమాలు చేపట్టారు. ఇవాళ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో అంటే ప్రభుత్వము ప్రైవేట్ రంగం కలయికతో ఏదైతే నిర్వహింపబడుతున్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీని వీళ్ళ 49% వాటా ప్రభుత్వం కలిగి ఉండి 51% వాటా ఏదైతే డక్కన్ షుగర్స్ ప్రైవేట్ యాజమాన్యం ఆధ్వర్యం ఉన్నదో దాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా చేపడతామని చెప్పని ఇది ఎన్నికల్లో వాగ్దానం. ఇప్పుడు చివరికి ఏమైంది అంటే ఉన్న 4 మంది పడితే ఏదో కొండే 4 పోయిందంట. అదే సారీ, కొండే 4 మంది పడితే ఉన్న 4 పోయిందంట. అరే కనీసం ఆ ప్రైవేట్ యాజమాన్యం నడుస్తున్న దాన్ని కొనసాగింపజేయకుండా అసలుగా మూతేసిండు. సంవత్సరం గడిచింది, అసలుగా మూతేసిండు. ఇదే కేటీఆర్ గారు పరిశ్రమ మంత్రిగా నేను మొన్నటి సమావేశంలో మళ్ళీ ఆ సిర్పూర్ పేపర్ మీద చర్చ వచ్చినప్పుడు దానికి అనుబంధంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ అంశాన్ని కూడా లేవెత్తింది. ఇలా ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఆల్ పార్టీ కమిటీ సలహాలు తీసుకుంటూ వీళ్ళ ప్రైవేట్ యాజమాన్యం వాళ్ళు కొనసాగుతారా లేక దాన్ని ప్రభుత్వం చేపడితే ఏ రకంగా చేపట్టాలి, అది ఎంత వ్యయమవుతుంది, నిర్వహణకు ఎంత వ్యయమవుతుంది, అవన్నీ కూడా మేము ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పి స్వయంగా పేర్కొన్నాం. అంటే జీవన్ రెడ్డి గారు అని చెప్పి నా మీద బాధ్యత పెడతాను.
సరే అది దాటవేత దూరంతో అన్నాడా లేకుంటే ఏ ఉద్దేశంతో అన్నాడో కానీ అట్లా ఎమ్మెల్యేలను కూడా సాగర్ గారిని కోర్టుల శాసనసభ్యులు అదే బోధన్ షకీల్ గారు కానీ పద్మా దేవేంద్ర రెడ్డి గారు కానీ మొత్తం అది మాట్లాడి 4 నెలలు అయింది. నేను అడిగిన ఏమే 4 మాసాలు గడిచింది, ముఖ్యమంత్రి గారు సభలో పేర్కొన్నారు, మరి ఇంతవరకు ఏదైతుందో ఆ అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయలేదు, దాని మీద ఏ విధమైనటువంటి ముందడుగు లేదు అని అంటే రైతులకు అప్పగిస్తాం. మళ్ళా అదే పాట. నేనేమంటున్నా, ఇవాళ మార్క్ఫెడ్ చైర్మన్గా మన ప్రాంత వాస్తవ్యుడికి, ముఖ్యంగా బెట్టిపల్లి ప్రాంత వాస్తవ్యుడికి మీరు చైర్మన్గా నియామకం చేసేది, మీరు దాన్ని వెల్కమ్ చేస్తారు. ఈ ప్రాంత వాస్తవ్యుడు ఒక రైతు కుటుంబంకి వెళ్ళి వచ్చిండు, వ్యవసాయం పట్ల అవగాహన ఉన్నటువంటి వారు, ముఖ్యంగా ఈ షుగర్ ఫ్యాక్టరీ పట్ల అవగాహన ఉన్నటువంటి వారు. మీరు సహకార రంగం ద్వారా ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ నిర్వహణ చేపట్టబడ్డట్టయితే మేము బాధ్యత అప్పగిస్తామని చెప్పి కోఆపరేటివ్ సెక్టర్. నేను అంటున్నా, ఆ మార్కెట్కి అప్పగించు, ఆ మార్కెట్కి అప్పగించు అని చెప్పంటున్నాను నేను. మీరు మార్కెట్కి ఏదైనా అప్పగించగలిగినట్టయితే అదొక ప్రభుత్వ రంగ సంస్థ, సహకార సంస్థ, 2 ప్రభుత్వ రంగ సంస్థ, సహకార సంస్థ, వ్యవసాయ అనుబంధ సంస్థ. ఇక్కడ గమనించాల్సింది ప్రభుత్వ రంగ సంస్థ, సహకార సంస్థ, వ్యవసాయ అనుబంధ సంస్థ. ముఖ్యంగా చైర్మన్ గారు ఏదైతున్నదో ఈ జగిత్యాల జిల్లా వాస్తవ్యుడు, ముఖ్యంగా ఆ షుగర్ ఫ్యాక్టరీ ప్రాంత వాస్తవుడు, కత్లాపూర్ మండలానికి చెందిన వారైనా కానీ పూర్వ మెట్పల్లి ప్రాంత వాస్తవ్యుడు, ఆయనకు బాధ్యత అప్పగించి ఉంటున్నా నేను. లెట్ ఇట్ బి రివైవ్డ్, లెట్ ఇట్ బి రివైవ్డ్. నీ చిత్తశుద్ధి ప్రదర్శించు అని చెప్పంటున్నా నేను. ఇలా కేటీఆర్ గారు పరిశ్రమల మంత్రిగా మీ మీద బాధ్యత ఉన్నది. పరిశ్రమల మంత్రిగా కేటీఆర్ గారి మీద బాధ్యత ఉన్నది. మీరు దానికి కావలసినటువంటి ఒక రాయితీలు, విద్యుత్ రాయితీ ఇవ్వండి, పన్ను రాయితీ ఇవ్వండి, వ్యాట్ ఎగ్జంప్షన్, మొలాసిస్ యూటిలైజేషన్ కొరకు ఏదైతే ఉన్నదో దాని ప్రభుత్వ డిస్టిలరీకి ఏదైతే అనుబంధం చేయండి. ఈవెన్ గానుగా ఆడిచ్చిన చెరుకు పిప్పితో విద్యుత్ ఉత్పాదన కూడా చేయవచ్చు. గానుగా ఆడిచ్చినటువంటి యొక్క పిప్పితోని, చెరుకు పిప్పితోని విద్యుత్ ఉత్పాదన కూడా చేయొచ్చు అని చెప్పంటున్నాను. నీ చిత్తశుద్ధి ప్రదర్శించు అని చెప్పంటున్నాను. అంతేగాని నీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఇంతవరకు గత ప్రభుత్వాలు ఆడిపోసుకుంటే వీళ్ళ ప్రజలు దాన్ని మరి వింటారు అని అనుకుంటే పొరపాటు. ఇది తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తారో చెప్పంటున్నాను. తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తారో చెప్పంటున్నాను.